హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. టీజీపీఎస్సీ ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి అప్డేట్ ఏమొచ్చింది సార్? మనకు వెబ్సైట్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు? మరోసారి ఏమన్నా అంటే థర్డ్ స్పెల్ వెరిఫికేషన్కి ఏమన్నా మరికొంతమందిని పిలిచేటటువంటి అవకాశం ఉన్నదా? మళ్ళీ వెబ్ ఆప్షన్స్ యొక్క ఆప్షన్ అనేది ఎందుకు వెబ్సైట్లో ఎనేబుల్ చేశారు అనేటటువంటి దానిపైన మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక ప్రధానంగా చూసినట్లయితే మరి చాలామంది ఎస్డబ్ల్యూ అభ్యర్థులు 1:2లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కోసం. ఇప్పటికే చాలా రోజులైపోయింది. మరి తీరా ఆ యొక్క ఫలితాలు ప్రకటించే ముందు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ అనేది రావడం కూడా ఖచ్చితంగా మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఇక లేకుంటే ఈ పార్టీకి వచ్చేది ఖచ్చితంగా. సో ఫైనల్ ప్రాసెస్ కూడా అంతా చాలా స్పీడ్గానే చేశారు. కానీ మరి ఇలాంటి సమయంలో మరి వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఫర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నట్లుగా మళ్ళీ యొక్క ఆప్షన్ అనేది ట్యాబ్ అనేది ఎందుకు ఎనేబుల్ చేశారు సార్? మళ్ళీ మేము ఏమైనా ఆల్రెడీ 1:2లో ఉన్నటువంటి వాళ్ళు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మేము ఏమన్నా ఎడిట్ ఆప్షన్ ఏమన్నా చేసుకోవచ్చా? వెబ్ ఆప్షన్స్ ఏమన్నా ఎడిట్ చేసుకోవచ్చా లేదా అనేటటువంటి మరి చాలామంది మెసేజ్లు అయితే నాకు చేస్తూ ఉన్నారు, మరి ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎందుకోసం ఇచ్చాము అనే దానిపైన ఇక్కడ మనకు వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోటు ఏదైనా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా మనకు వెబ్సైట్లో అఫీషియల్గా ఎలాంటి ప్రెస్ నోట్ అనేది తీసుకురాలేదు. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సో ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే అంటే అవసరమైతే లేదు. మీరేం ఆందోళన చెందకండి. నాకు తెలిసి మళ్ళీ ఇంకొక థర్డ్ స్పెల్ కొంతమందికి ఇంకా ఏమన్నా అవకాశం ఇస్తుండొచ్చేమో. అంటే ఎప్పుడైతే మరి వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళలో షార్ట్ ఫాల్ అంటే ఇంకా కొంతమంది తక్కువ పడుతున్నటువంటి సందర్భం ఉంటుందో అప్పుడు మాత్రమే ఇంకో కొంతమందికి థర్డ్ స్పెల్గా మరి ఇక్కడ అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో మనకు దీనిపైన సో ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన మరి క్లియర్ అప్డేట్ అయితే వస్తుంది. అయితే చాలామంది మిత్రులు అడుగుతున్నారు మరి ఎస్డబ్ల్యూకి సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయి సార్? సో చూడండి నాన్న, ఇక్కడ మీరు గమనించాలా, ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క తెలంగాణలో మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ అనేది ఉంది. సో మార్చి 3వ తారీఖు వరకు ఇది ఉంటుంది. అప్పటి వరకు మనము ఎలాంటి ఫలితాలు ఇవ్వాలన్నా కానీ ఫలితాలు ఇవ్వచ్చండి. ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు గతంలో కూడా ఆ నియామక పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఇవ్వడం జరిగింది. సో అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ మీరు ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశం ఒకటి ఎగ్జాంపుల్గా మీరు చూడవచ్చు. టెట్ అర్హత పరీక్ష కదండి, టెట్ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు సో ప్రకటించాలా లేదా అనేటటువంటి అంశం పైన విద్యాశాఖ ఈసీ అనుమతి, ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి అనేది తీసుకోబోతుంది. తీసుకున్న తర్వాతనే ఎలక్షన్ కమిషన్ ఇయ్యమంటే ఇస్తుంది, లేకపోతే బ్రేక్ పడుతుంది దానికి. సో చాలా క్లియర్ కట్గా మనకి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. అర్హత పరీక్షకే మరి అంత చేసినప్పుడు ఇది ఒక నియామక పరీక్ష కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫలితాలు ఇవ్వాలా లేదా, ఈ ఎలక్షన్ కోడ్ మరి ముగిసే లోపు మార్చి 3 లోపు ఇవ్వాలా లేదా అనేది సో ఖచ్చితంగా టీజీపీఎస్సీ అధికారులు ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి తీసుకొని మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. లేకపోతే కనుక అప్పటి వరకు మనకు ఎలాంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. సో కాబట్టి మిత్రులే మరి చాలామంది 1:2లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఎస్డబ్ల్యూ ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి అందరికీ జాబ్ వస్తుందా? 1:2లో ఉన్నటువంటి వాళ్ళకంటే అందరికీ ఉద్యోగం అయితే రాదు. కాబట్టి సో మీ యొక్క ప్లాన్ బి కింద డిఎస్సిని మీరు చూస్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు ప్రిపరేషన్ అనేది మరి కొనసాగించండి. ఎస్ఏ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది నడుస్తుంది. మీకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మిత్రమా నేనైతే ఖచ్చితంగా మరి దీనికి సంబంధించి
టీజీపీఎస్ని వివరణ అడిగి మీకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా నాకు పూర్తి సమాచారం తెలిసిన తర్వాత మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరేమీ టెన్షన్ పడని అవసరం లేదు. ఇది మామూలుగా జస్ట్ ఆ విధంగా ఎనేబుల్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో మరి థర్డ్ స్పెల్ ఒకవేళ పిలిస్తే పిలవచ్చు. దీనికి మాత్రం ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఇక్కడ మీరు గమనించాలి.